Hello my dear friends, welcome back to English with Shyam sir. I'm Shyam sir talking to you. సో శ్యామ్ సర్స్ వొకాబులరీ సిరీస్లోకి వెళ్ళిపోదాము. ఈ వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళ కోసం చెప్తున్నాను. మీరు కంపల్సరీగా ఏంటంటే రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ ఈ వీడియో అయితే చూడండి. అసలు ఈ శ్యామ్ సర్స్ వొకాబులరీ అనే ప్రోగ్రామ్ ఎవరికి మనకి హెల్ప్ అవుతుందంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ఎవరికైనా కూడా ఈ ప్రోగ్రామ్ అయితే హెల్ప్ అవుతుంది. రన్నింగ్ నోట్స్ రాసుకోండి, స్టార్ట్ చేద్దాం. మీరు చూస్తున్నారు August 8th హిందూ న్యూస్ పేపర్ అమ్మా. సో August 8th హిందూ న్యూస్ పేపర్లో మనం కొన్ని వొకాబులరీ చూద్దాము. ఈ ఆర్టికల్ చాలా మంచి ఆర్టికల్ వచ్చింది, చాలా ఇంపార్టెంట్ వొకాబులరీ అయితే వచ్చాయి. మెండింగ్ అనే వొకాబులరీ వచ్చింది చూడండి. సో షార్ట్కట్లో చెప్తాను, ఈజీగా రాసుకోండి. మెండింగ్ చేయడం అంటే రిపేర్ చేయడం అని రాసుకోండి. ఆల్రెడీ పాడైపోయినది లేకపోతే డిస్టర్బ్ అయిన దాన్ని మనం రిపేర్ చేయడాన్ని ఏమంటామంటే మెండింగ్ అంటాం. ఓకే, సో మెండింగ్ అంటే రిపేర్ అని రాయండి. మెండింగ్ అంటే రిపేర్ చేయడం అని రాయండి. నెక్స్ట్ ఒక వొకాబులరీ వచ్చింది చూడండి, ఇంటెంట్. INTE ఇంటెంట్. ఇంటెంట్ అంటే ఉద్దేశం అని రాయండి. ఒపీనియన్ లేదంటే ఎలా చెప్పాలి, ఎయిమ్ అని కూడా రాయండి. ఉద్దేశం, ఓకేనా. ఎజెండా అని రాయండి, ఉద్దేశం. ఒపీనియన్ రాయండి, ఎయిమ్ అని రాయండి, ఓకేనా. సో ఇంటెంట్ అంటే ఎయిమ్ అనమాట, ఉద్దేశం. ఇక దెన్ లెట్స్ గో టు ది థర్డ్ వొకాబులరీ. బ్యూటిఫుల్ వొకాబులరీ అయితే వచ్చింది, ఇన్కర్షన్స్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఇన్కర్షన్? సింపుల్గా రాసుకోండి, అవతల వాళ్ళ మీద మనం చేసే దాడి చేస్తే ఇన్కర్షన్ అంటాం. ఈజీగా రాయాలంటే అటాక్ అని రాయండి, అటాక్ అని రాయండి, ఓకేనా. అండ్ దెన్ విల్ గో టు ద నెక్స్ట్ వర్డ్. ఎస్, చూడండి, ఆర్బిట్రేషన్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఆర్బిట్రేషన్? యాక్చువల్గా సింపుల్గా చెప్పాలంటే ఇద్దరు వ్యక్తుల మధ్యన గొడవ జరిగిందనుకో, మూడో వ్యక్తి వచ్చి సెటిల్ చేస్తాడు కదా, మీడియేషన్. సో ఆర్బిట్రేషన్ అంటే మీడియేషన్ అని రాయొచ్చు. ఇంకా ఎగ్జాక్ట్గా ఈ సెంటెన్స్లో మీనింగ్ పరంగా చెప్పాలంటే ఆర్బిట్రేషన్ అంటే గొడవను తగ్గించే ప్రయత్నం చేయడం, పీస్ మేకింగ్ అని రాయండి. ఆర్బిట్రేషన్ అంటే పీస్ మేకింగ్ అని రాయండి, పీస్ మేకింగ్ అని రాయండి. యాక్చువల్లీ ఇది ఒక ఫ్రేజల్ వర్బ్ అని చెప్పచ్చు. దెర్ ఆర్ డిఫరెంట్ ఫ్రేజల్ వర్బ్స్ లైక్ దిస్. కాల్, కాల్ ఆన్, కాల్ ఫర్, కాల్ ఆఫ్టర్, కాల్ ఇంటూ, ఇలా డిఫరెంట్ ఫ్రేజల్ వర్బ్స్ ఉంటాయి కదా. సో కాల్ ఆన్ అంటే ఎలా చెప్పాలంటే మనం వేరే వాళ్ళను ఒక మ్యాటర్లోకి తీసుకురావడం అన్నమాట, ఓకేనా. అంటే వేరే వాళ్ళను ఒక వ్యక్తిని కానీ ఎవరినైనా కూడా ఒక ఇష్యూలోకి తీసుకురావడం అనమాట, ఓకేనా. సో కాల్ ఆన్ అంటే ఏం చేస్తారంటే మీరు మోటివేట్ అని రాయండి. కాల్ ఆన్ చేయడం అంటే మోటివేట్ చేయడం అని రాయండి, మోటివేట్ చేయడం అని రాయండి. ఇది చాలా సింపుల్ వర్డ్, అందరికీ తెలిసిన వర్డే అయినా చెప్తున్నాను. ఎన్హాన్స్. ఎన్హాన్స్ చేయడం అంటే ఇంక్రీజ్ చేయడం, ఓకేనా. సబ్స్టాన్షియల్ అంటే రెండు రకాల మీనింగ్స్ వస్తాయి. ఒక మీనింగ్ ఏంటంటే సబ్స్టాన్షియల్ అంటే సరిపడా అన్న మీనింగ్ వస్తుంది. అంటే సబ్స్టాన్షియల్ అంటే ఇనఫ్ అన్న మీనింగ్ వస్తుంది, సరిపడా లేదా ఇనఫ్ అన్న మీనింగ్ వస్తుంది. ఇంకో మీనింగ్ ఏంటంటే సబ్స్టాన్షియల్ అంటే వెరీ ఇంపార్టెంట్ అన్న మీనింగ్ కూడా వస్తుంది, ఓకేనా. సో మీరు ఏం చేస్తారంటే సబ్స్టాన్షియల్కి 2 మీనింగ్స్ అయితే రాసుకోవచ్చు. ఒక మీనింగ్ ఏంటంటే రియల్ అని రాసుకోవచ్చు, ఇంకో మీనింగ్ ఏంటంటే ఇంపార్టెంట్ అని కూడా రాసుకోవచ్చు, ఓకే. సో సబ్స్టాన్షియల్ అంటే రియల్, అలాగే ఇంపార్టెంట్ అని కూడా యూ కెన్ రైట్, ఓకేనా. ఇంపార్టెంట్ అని కూడా యూ కెన్ రైట్. బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది. ఈ వొకాబులరీ మనం చాలాసార్లు గతంలో కూడా డిస్కస్ చేసుకున్న వొకాబులరీ. ఏమో కాంప్రహెన్సివ్ అంటే ఏంటంటే తెలుగులో ఏమంటామంటే ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్, అంటే సమగ్రమైన అంటాం. సో కాంప్రహెన్సివ్ అంటే ఏంటంటే ఇంక్లూడింగ్ ఆల్. కాంప్రహెన్సివ్ అంటే అన్నీ కలిపిన అంటాం కదా, సమగ్రమైన అంటాం. సో కాంప్రహెన్సివ్ అంటే ఏంటంటే ఇంక్లూడింగ్ ఆల్ అని రాయండి, ఇంక్లూడింగ్ ఆల్ అని రాయండి, ఇంక్లూడింగ్ ఆల్, ఓకేనా. రైట్. ఇక నెక్స్ట్ వొకాబులరీలోకి వెళ్ళిపోదాము. లెట్స్ గో టు ద నెక్స్ట్ వొకాబులరీ. ఈజింగ్ అన్నారు చూడండి, ఈజింగ్. జనరల్గా ఆల్రెడీ ప్రాబ్లంలో ఉన్న దాన్ని మనం కొంచెం హెల్ప్ చేసామనుకో, ప్రాబ్లమ్ని సాల్వ్ చేసామనుకో, దాన్ని ఏమంటామంటే ఈజింగ్ అంటాం. సో ఈజింగ్ అంటే ఇంప్రూవ్ చేయడం, ఇంప్రూవ్ అని రాయండి. అంటే ఈ సెంటెన్స్ ప్రకారం ఈజింగ్ రిలేషన్స్ అన్నారు కదా, అంటే ఇంప్రూవ్ రిలేషన్స్ అని రాయండి. ఈజింగ్ అంటే ఏంటంటే రిలేషన్షిప్స్ని ఇంప్రూవ్ చేయడం అనమాట, ఇంప్రూవ్ అని రాయండి. ఎలాంటి రిలేషన్స్ అంట, ఆల్రెడీ డిస్టర్బ్ అయిపోయిన రిలేషన్స్ అనమాట, ఓకేనా. అప్పుడు ఏంటంటే ఇక్కడ వాడు ఏమన్నాడు చూడండి, వాడు ఇక్కడ రైల్డ్ బై అన్నాడు కదా, అంటే ఏంటంటే డిస్టర్బ్డ్ బై అని రాయండి. ఈ సెంటెన్స్ ప్రకారం రైల్డ్ బై అంటే డిస్టర్బ్డ్ బై అని రాయండి, రైల్డ్ బై అంటే డిస్టర్బ్డ్ బై అని రాయండి, ఓకేనా.
రైల్డ్ బై అంటే డిస్టర్బ్డ్ బై. అబ్రాసివ్ అంటే వెరీ హార్ష్ అమ్మ, కొంచెం కఠినంగా మాట్లాడినా, ఏదైనా పని మనం కొంచెం కఠినంగా చేసినా కూడా అబ్రాసివ్ అంటాం. ఓకేనా? సో అబ్రాసివ్ అంటే వెరీ హార్ష్ అని రాయండి, వెరీ హార్ష్ అని రాయండి. మాక్డ్ అంటే ఎవరినైనా కూడా ఇన్సల్ట్ చేయడం అమ్మ, ఎవరినైనా కూడా అవమానించడం. దానికి ఒక మంచి సినోనిమ్ చెప్పాలంటే రెడిక్యూల్ అంటాం, రాసుకోండి. సో మాక్డ్ అంటే ఏంటంటే రెడిక్యూల్ చేయడం అంటాం. మాక్ చేయడం అంటే ఏంటంటే రెడిక్యూల్ చేయడం అంటాం. ఏం చేయడం? రెడిక్యూల్ చేయడం అంటాం. ఓకేనా? మాక్ చేయడం అంటే రెడిక్యూల్ చేయడం అంటాం. అలా మనం నెక్స్ట్ కానీ చూసుకుంటూ వెళ్తే ఇక్కడ రిజైమ్ అన్నారు చూడండి. రిజైమ్ అంటే పరిపాలన అనమాట, పీరియడ్. సో రిజైమ్ అంటే ఏంటంటే పీరియడ్ ఆఫ్ రూలింగ్ అనమాట. ఓకేనా? రిజైమ్ అంటే పీరియడ్ అమ్మ. ఓకేనా? గవర్నమెంట్ అని కూడా అనొచ్చు. రిజైమ్ అంటే రూలింగ్ అని కూడా అనొచ్చు, రూలింగ్ గవర్నమెంట్. ఓకేనా? రిజైమ్ అంటే మీరు రూలింగ్ అని రాయండి, రిజైమ్ అంటే రూలింగ్ అని రాయండి, రిజైమ్ అంటే రూలింగ్ అని రాయండి. ఓకే, నెక్స్ట్ మై డియర్ ఫ్రెండ్స్, అలా చూసుకుంటూ వెళ్తే ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ అయితే వచ్చింది చూడండి, బ్రంట్. బ్రంట్ అంటే ఏంటంటే ద డిఫికల్ట్ సిచ్యువేషన్, కష్టమైన పరిస్థితి అంటాం. బ్రంట్ అంటే ద డిఫికల్ట్ సిచ్యువేషన్. బ్రంట్ అంటే ఏంటి? ద డిఫికల్ట్ సిచ్యువేషన్. ఒక ఇడియం ఉంటుంది, అదేంటంటే బేర్ ద బ్రంట్ అంటాం, బేర్ ద బ్రంట్. నాకు ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, అతని చేతులారా ఒక తప్పు చేశాడు, శిక్ష అనుభవిస్తున్నాడు. సమ్ టైమ్స్ ఇన్ అవర్ లైఫ్స్ వీ మేక్ మిస్టేక్స్ అండ్ దెన్ వీ హ్యావ్ టు బేర్ ద బ్రంట్ ఆఫ్ అవర్ ఓన్ మిస్టేక్స్. సో బేర్ ద బ్రంట్ అంటాం. ఓకేనా? ఎనీవే బ్రంట్ అంటే ఏంటంటే డిఫికల్ట్ సిచ్యువేషన్, ప్రాబ్లం అని కూడా అనొచ్చు. డిఫికల్ట్ సిచ్యువేషన్ లేదా ప్రాబ్లం అని కూడా అంటాం. ఓకేనా? ప్రాబ్లం అని కూడా అంటాం, బ్రంట్. ఇంకా నేను చెప్పినట్టు రిజైమ్ కంప్లీట్ అయింది. టర్బ్యులెన్స్. టర్బ్యులెన్స్ అంటే ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే వైలెన్స్ అనొచ్చు. సో డిస్టర్బెన్స్ అని రాయండి, మరి వైలెన్స్ అవసరం లేదు, కానీ టర్బ్యులెన్స్ అంటే సింపుల్గా ఏం రాస్తారంటే డిస్టర్బెన్స్ అని రాయొచ్చు. ఓకేనా? టర్బ్యులెన్స్ అంటే ఏం రాస్తారు? డిస్టర్బెన్స్ అని రాయండి, డిస్టర్బెన్స్ అని రాయండి. ఇంకొక వొకాబులరీ అయితే ఉండిపోయినట్టుంది ఇక్కడ, రైట్, ఎస్సేస్. ఓకేనా? మరి నేను హోంవర్క్ ఇవ్వకపోతే ఎలా మీకు? దీంతో స్టార్ట్ చేద్దాము. ఇది వొకాబులరీ నెంబర్ 1 హోంవర్క్. ఓకే, సో ఈ మామూలుగా ఎస్సేస్ అంటే ఎస్ఏ రైటింగ్లో ఎస్ఏ రాస్తాం కదా, లెందీ ఆన్సర్, అది కాదు. ఎస్ఏ అనేది ఇక్కడ వెర్బ్ లాగా వాడారు. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఎస్ఏ వర్డ్ ఇఫ్ యూజ్డ్ యాజ్ ఎ వర్బ్? ఓకేనా? సో ఎస్ఏ అన్న వర్డ్ మనం వెర్బ్గా వాడితే దాని మీనింగ్ ఏంటో మీరే దాని మీనింగ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయండి. అంతేకాకుండా ఎస్ఏ అనేది వెర్బ్ లాగా యూజ్ చేసి ఒక ఎగ్జాంపుల్ని కమెంట్ సెక్షన్లో రాయండి. ఇది హోంవర్క్ నెంబర్ 1. ఇక హోంవర్క్ నెంబర్ 2 ఇచ్చేస్తాను. బ్యూటిఫుల్ హోంవర్క్, బ్యూటిఫుల్ వొకాబులరీ ఇచ్చేస్తాను. అబ్రాసివ్. సో అబ్రాసివ్ అంటే కొంచెం హార్ష్గా మాట్లాడిన, రూడ్గా మాట్లాడిన అబ్రాసివ్ అంటాం, అబ్రాసివ్. దాంతో ఒక మంచి ఎగ్జాంపుల్ తయారు చేసి కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేసేయండి అబ్రాసివ్తో. తర్వాత రైల్డ్ బై అంటే చెప్పాను కదా, డిస్టర్బ్డ్ బై. రైల్డ్ బై అంటే ఏంటి? డిస్టర్బ్డ్ బై. దాంతో కూడా ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ కూడా రాసేయండి. ఓకేనా? 3 వర్డ్స్ హోంవర్క్ ఇచ్చాను, చక్కగా ఆ 3 వర్డ్స్తో ఒక్కొక్క దాంతో ఒక్కొక్క ఎగ్జాంపుల్ కమెంట్ సెక్షన్లో అయితే రాయండి. అంతేకాకుండా మనం ఈరోజు డిస్కస్ చేసిన ఈ వొకాబులరీని రన్నింగ్ నోట్స్లో కూడా నీట్గా నోట్ చేసుకోండి. వొకాబులరీ విషయంలో మనం ముందు నుంచే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఈ నోటిఫికేషన్స్ రిలీజ్ అయిన తర్వాత మనం ఒక్కసారిగా వొకాబులరీ నేర్చుకోవాలంటే ఇట్ కెనాట్ హ్యాపెన్. మనం 1 మంత్లో 2 మంత్స్లో గ్రామర్ నేర్చుకోవచ్చు, కానీ 1 మంత్ 2 మంత్స్లో వొకాబులరీ అయితే నేర్చుకోలేం కదా. సో ప్లీజ్ మేక్ ష్యూర్ యూ ఫోకస్ ఆన్ ద వొకాబులరీ ఫ్రమ్ ద డే 1. కనీసం 6 మంత్స్ ముందు నుంచే మీరు వొకాబులరీ ప్రిపరేషన్ అయితే సీరియస్గా తీసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ శ్యామ్ సాస్ వొకాబులరీ వీడియోలో కలుస్తాను. బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్.